ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాత యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు మీకందరికీ ఎల్లవేళలా ఉంటాయి. ఈ నెల 12వ తారీఖు రోజు శుక్రవారం పౌర్ణమి. అయితే చాలామంది దీన్ని రాఖీ పౌర్ణమి అని, రక్షాబంధనం అని జరుపుకుంటారు. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు వాళ్ళ బంధుత్వాలను దృఢపరుచుకున్నటకు, వాళ్ళ ఇరువురి మధ్యలో ఉన్నటువంటి బంధము దృఢపరుటకు, బంధ సమున్నతమైనటువంటి శ్రేష్టత కొరకు, బంధం యొక్క ప్రాముఖ్యత తెలుపుటకు జరుపుకునే మహోన్నతమైన పండగ. అయితే శుక్రవారం కాకుండా 11వ తారీఖు రోజు గురువారం సాయంకాలం మీరు రాఖీ కట్టడం జరుపుకోండి. గురువారం సాయంకాలము రాఖీ కట్టడం చేయండి. శుక్రవారం రోజు ఉదయం వరకే పౌర్ణమి వెళ్ళిపోతుంది, మళ్ళీ పాడ్యమి ప్రారంభమవుతుంది. కాబట్టి గురువారం రోజు పూర్ణ పౌర్ణమి ఉంటుంది. గురువారం రోజు సాయంకాలము రక్షాబంధన కార్యక్రమము అనగా రాఖీ కట్టడం చేయండి. ఇకపోతే ఈ రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత, రాఖీ పండుగ యొక్క విశిష్టతను ఈరోజు మనం చెప్పుకుందాం. ప్రపంచంలో ఏ సంస్కృతిలో లేనటువంటి గొప్ప ఆచారము, కట్టుబాటు మన సనాతన ధర్మంలో ఉన్నది. అది ఏమి అనగా రిలేషన్షిప్ అన్నమాట. బంధాలు, బంధుత్వాలని మెయింటెనెన్స్ చేసే ఏకైక సాంప్రదాయము, దేశము మన భారతదేశము, మన హిందూ ధర్మము. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, వదిన మరిది, బావ మరదలు, తల్లి తండ్రి, కొడుకు బిడ్డ, అన్న తమ్ముడు అని ఈ బంధాలైతే ఏవైతే ఉన్నాయో, ఈ బంధములను ఏర్పాటు చేసినటువంటి ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. ప్రపంచంలో చాలా దేశాల్లో ఇటువంటి విలువలు పాటించరు. అసలు అన్నా చెల్లెలకు తేడా లేకుండా, అక్కా తమ్ముళ్లకు తేడా లేకుండా, తల్లి కొడుకులకు కూడా తేడా లేకుండా ప్రవర్తించేటటువంటి సంస్కృతులు చాలా ఉన్నాయి మిగతా దేశాల్లో. భారతదేశంలో, అందులో మన సనాతన ధర్మంలో మాత్రమే ఈ విలువలకు ఇంకా స్థానం అనేది నిలబడి ఉన్నది. ఈ విలువలకు స్థానాన్ని నిలబెట్టి, ఈ విలువలకు ఒక పట్టం కట్టినటువంటి పండగ ఈ రాఖీ పౌర్ణమి, రక్షాబంధనము. ఎందుకనగా ఒక మహిళ ఒక పురుషునికి రాఖీ కట్టడం చేత వాళ్ళిద్దరి మధ్యలో పవిత్రమైన బంధం ఏర్పడుతుంది. ఆ పురుషునికి ఆ మహిళ పైన చెడ్డ దృష్టి రాదు, చెడ్డ భావన ఏర్పడదు. ఈమె నాకు రాఖీ కట్టిందంటే ఈమె నాకు సోదరి సమానురాలు, ఈమె నా చెల్లెలు, అక్క, ఈమెతో నేను మర్యాదగా, భక్తితో, ప్రేమతో, వినమ్రతలతో, ఈమె యందు మాతృ స్వభావంతో నేను ప్రవర్తించాలనడానికి ఒక సూచన. ఇటువంటి పవిత్రమైన కార్యముని ఈ పౌర్ణమి రోజు ఎందుకు ఏర్పాటు చేశారు మన ఋషులంటే, ఈరోజు గోలోకంలో నారాయణుడు ఇద్దరు కూడా రక్షాబంధనం కట్టుకుంటారు. నారాయణి అంటే పార్వతీదేవి, నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు. కైలాసము నుండి గోలోకమునకు ఏగి అక్కడ శ్రీమన్నారాయణి రక్షా కడుతుందన్నమాట, రాఖీ కడుతుంది. అలా కట్టుట నుండి ప్రారంభమైన పండుగనే ఈ శ్రావణ పౌర్ణమి, ఈ రక్షాబంధనము, ఈ రాఖీ పౌర్ణమి. ఆదిలో మొట్టమొదటిసారి శ్రీమన్నారాయణి దేవి అనగా పార్వతీదేవి యొక్క అవతారమైన శ్రీమన్నారాయణుని యొక్క చెల్లెలనమాట. ఆ తల్లి వెళ్ళి ఆ స్వామివారికి రాఖీ కడుతుంది. అప్పటి నుండి ఈ రాఖీ పౌర్ణమి స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ రక్షాబంధనం యొక్క ముఖ్యమైన ఇంకొక ఉద్దేశం ఏంటంటే, చెల్లెలు గనక అన్నకు రాఖీ కడితే ఆ చెల్లెలి యొక్క అఖండ ఆయుష్, పూర్ణ సౌభాగ్యము, చిరకాల ప్రవర్తితమైన ఐశ్వర్యము ఆ అన్నకు సంప్రాప్తం అవుతుంది. అక్క గనక తమ్మునికి రాఖీ కడితే అక్క యొక్క సమస్త సౌభాగ్య స్థితత్వము ఈ తమ్మునికి సంప్రాప్తం అవుతుందనడానికి ఒక బంధనం, అది ఒక రక్ష. వీళ్ళకి ఎటువంటి దోషాలు కానివ్వండి, ఎటువంటి గ్రహపీడలు కానివ్వండి, నరదృష్టి కానివ్వండి, ఎటువంటి గండములు గణంత్రములున్నా తొలగిపోవుటకు
సోదరీమణులు ఇద్దరు కూడా ప్రేమతో కట్టేటటువంటి రక్షాసూత్రం. ఈ కట్టే రక్షాసూత్రంలో కూడా ఒక పవిత్రతను మనం చూడాలి. ఏవి పడితే ఇప్పుడు మార్కెట్లో ఆర్టిఫిషియల్గా దొరికేటువంటి స్టిక్కర్లు కానివ్వండి, దారాలు కానివ్వండి తీసుకొచ్చి కడుతుంటారు. అలా కాకుండా పురాణాల్లో చెప్పినటువంటి శ్రేష్టమైన రక్ష గురించి, రాఖీ గురించి మీకు చెప్తాను, దాన్ని ఆచరించండి. మీరు గురువారం రోజు సాయంకాలం రాఖీ కడుతున్నారు కాబట్టి 1 గంట ముందే ఒక రావి చెట్టు ఆకును తీసుకురండి. ఆ రావి చెట్టు ఆకును కుంకుమను పాలతో లేపనం చేసి తడపండి. తడిపిన ఆ లేపనంను ఒక పుల్లతో అద్ది ఆ రావి ఆకు మీద ఎవరికైతే మీరు కడుతున్నారో వారి పేరు రాయండి. రాసి దాంట్లో ఒక పసుపు కొమ్మును పెట్టండి. పసుపు కొమ్మును పెట్టి దాన్ని మడపండి. మడిపి దాని మీద పసుపు కుంకుమ వర్ణము కల దారాలు తీసుకొని దాని మీద కట్టండి. కట్టిన తర్వాత ఆ దారమునకు గంధము కుంకుమ బొట్టు పెట్టి ఆ రావి ఆకులో పసుపు కొమ్ము పెట్టి మడిపినటువంటి దాన్ని ఈ తమ్ముడో లేదా అన్న యొక్క చేతికి కట్టి 3 ముళ్ళు వేసి దానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి వాళ్ళ కక్షింతలేసి మంచిగా ఆశీర్వాదం ఇచ్చారనుకోండి, కట్టిన ఆ రాఖీకి కానివ్వండి, ఆ బంధమునకు కానీ ఒక మంచి ప్రేరణ, భగవంతుని యొక్క అనుగ్రహ సిద్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. ఇది పురాణాల్లో ఋషులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, వాళ్ళు ఆచరించినటువంటి రక్ష కట్టడం ఇది. ఇలా కట్టినటువంటి ఈ రాఖీని, ఈ రక్షను ఒక రోజు అనగా 24 గంటలు చేతి మీద పెట్టుకోవడం చేత మన మణికట్టు మీద వాళ్ళు కడతారు కాబట్టి మన నాడీ వ్యవస్థ మీద ఆమె రాసినటువంటి పేరును, ఆ పేరులో పెటువంటి పసుపు కొమ్మును ఆ రావి ఆకులో ఉన్నటువంటి అతీంద్రియ శక్తి ఆవరించి కట్టుకున్న ఆ జీవుడికి సంయుక్త శక్తిని ఏర్పాటు చేస్తుంది. మనలో 6 చక్రాలు ఉంటాయి కదా, 6 చక్రాల్లో ఉన్నటువంటి ఆరా సిస్టమేటికల్ ఎనర్జీని పాజిటివ్ చేస్తుంది. తద్వారా మంచి ప్రేరణ, మంచి అనుభవము, బంధముల యందు అనురక్తి కలిగేటటువంటి ప్రేరణను ఆ రక్ష తీసుకొని వస్తుంది. మరుసటి రోజు ఆ రక్షను తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ తులసి కోట దగ్గర పెట్టండి. ఇలా చేయడం అనేది సనాతనమైన సాంప్రదాయం. ఇలా మొదట చేసి తర్వాత మీరు మార్కెట్లో దొరికే రాఖీలు కూడా తీసుకొచ్చి కట్టండి. కానీ ప్రథమ సూత్రంగా ఇలా కట్టండి. కట్టుకున్న వాళ్ళకు కూడా ఒక మంచి ఆశీర్వాదం దొరుకుతుంది. కట్టిన వాళ్ళకు కూడా ఒక మంచి అనుగ్రహ సిద్ధి అనేది చేకూరుతూ ఉంటుంది. ఇకపోతే చాలామంది రాఖీ కట్టిన తర్వాత అన్నల కాళ్ళు చెల్లెలు మొక్కుతున్నారు. కొన్ని దాంట్లో నేను చూశాను. అలాగే అక్కల కాళ్ళు తమ్ముళ్ళు మొక్కుతుంటారు. అలా కాకుండా రాఖీ కట్టిన తర్వాత తప్పకుండా అన్నాలుంటే చెల్లెళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లక్ష్మీ స్వరూపకంగా మీరు భావించాలి. అక్కలుంటే తమ్ముళ్ళు అక్కల యొక్క కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీ శక్తి కొలది వాళ్ళకి ఏదో దక్షిణ సమర్పణ చేయండి. అంత పవిత్రమైన రాఖీ కట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏదో మీరు కృతజ్ఞత భావనతో సమర్పిస్తే ఆ కట్టిన యొక్క రాఖీ కూడా పూర్ణత్వ సిద్ధి చేకూరుతుంది. ఇలా చేయడం అనేది శ్రేష్టమైన పద్ధతి. ఇలా ఆచరించడము పరమశ్రేష్టమైనటువంటి సాంప్రదాయము. ఇలా మీరు రాఖీ కట్టుకోండి, మీకు మంచి జరుగుతుందని శ్రీమన్ మహాదేవి యొక్క ఆజ్ఞతో, ఆ తల్లి ప్రేరణతో మీకు సెలవిస్తున్నాను. ఎందుకనగా రాఖీ పౌర్ణమి అనేది సర్వశ్రేష్టమైనటువంటి పండగ. అన్నా చెల్లెళ్లకు, అక్కా తమ్ముళ్లకు మన సమాజంలో ఒక మంచి పరివర్తనము, మంచి సమైక్య భావనము, స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి ఒక మాతృత్వ స్వభావము, బంధముల యందు అనురక్తి కలిగేటటువంటి ఒక మంచి ప్రేరణ తీసుకొచ్చి ఒక మంచి పండగ. అలాగే ఇటువంటి పండుగలతో మన యొక్క మూలం అనేది మనకు బోధపడుతూ ఉన్నది. ఏమిటి మన మూలం అంటే, ప్రపంచంలో అన్ని నాగరికతలు నేర్పింది, అన్ని సంస్కృతులను ఏర్పాటు చేసింది, అందరికీ ఓనమాలు నేర్పిన ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. కారణం ఏంటంటే, ప్రపంచంలో ఏ సంస్కృతి కూడా కనీసమైన జ్ఞానం లేనప్పుడే మన ధర్మంలో అన్ని ఆవిష్కరణలు జరిగాయి. అలాగా అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లను గౌరవించుకునే ఏకైక పండగ, ఏకైక సాంప్రదాయం మన సనాతన సాంప్రదాయము మన హిందూ ధర్మం లోపలనే ఉన్నది. మిగతా ఏ సాంప్రదాయాల్లో, ఏ మతాల్లో, ఏ పంతుల్లో, ఏ దేశంలో కూడా ఈ రిలేషన్షిప్ని తెలియపరిచేటటువంటి పండగ ఎక్కడా లేదు.
ప్రతిదానికి ఒక ఆదర్శవంతంగా నిలబడుతూ, ప్రతిదానికి ఒక దిక్సూచికగా, ఒక జగద్గురువుగా, ఒక దిశానిర్దేశకంగా నిలబడేటటువంటి ఏకైక సంస్కృతి మన సంస్కృతి, మన సనాతన ధర్మం. మీకు ఈ పండుగలతోనే తెలుస్తుంది మన ధర్మం ఎంత గొప్పదో. ప్రపంచంలో అన్నింటినీ తెలుసుకొని, అన్నింటినీ దర్శించి, అన్నింటికీ ఆదర్శంగా, అన్నింటికీ శ్రేష్టమైన పద్ధతిలో నడిపించే ఏకైక సంస్కృతి ధర్మం మన సనాతన ధర్మం, మన భారతీయ సంస్కృతి. మీరు గ్రహించండి, ఇప్పుడు ఈ రాఖీ పండుగలో ఎంత అంతరార్థం ఉంది చూడండి. ఇప్పుడు చాలామంది అన్నా చెల్లెళ్ళు కానీ, అక్కా తమ్ముళ్ళు కానీ పవిత్రంగా ఉండుటకు కారణం ఏంటంటే ఇటువంటి పండుగలే దానికి నిదర్శనము, ఆదర్శనము. ఇటువంటి పండుగలతో తెలియపరుస్తున్నాం మనము. ఈమె నా చెల్లెలు, ఈమె నా సోదరి, ఈమె నా అక్క, ఈమె నా సోదరి, ఈమె యందు నేను పవిత్రంగా ఉండాలి, ఈమెను తాకకూడదు, ఈమెను మాతృ స్వభావంతో గౌరవించాలి. ఎందుకోసం అంటే ఆమెలో నాలో ఒకే రకమైన జీన్స్ ఉన్నాయి కాబట్టి మేమిద్దరం గనక అపవిత్రంగా గనక నడిస్తే మా వలన కొన్ని భయంకరమైన రోగాలు సంక్రమిస్తాయి. మా ఇరువురి యొక్క జీన్స్ ఒకటే కాబట్టి తద్వారా అంగవైకల్యమైనటువంటి పిల్లలు పుట్టడము, ఎంతో ప్రమాదకరమైనటువంటి రోగాలు సంభవించడం లాంటివి జరుగుతాయని చెప్పేసి వాళ్ళకు కట్టుబాటు, ఒక ఆచారము, ఒక పండుగను ఏర్పాటు చేసి ఇటువంటి విలువలను, నైపుణ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక ధర్మం, ఏకైక సంస్కృతి మన హిందూ సంస్కృతి, మన సనాతన ధర్మం. ఇంతకంటే ఆదర్శం ఏం కావాలి చెప్పండి? ఇంత గొప్ప ద్రష్టత్వము, ఇంత గొప్ప జ్ఞానము, ఇంత గొప్ప దృష్టి కలిగినటువంటి ఈ ధర్మాన్ని వీడి కనీసమైన జ్ఞానం లేనటువంటి పశువుల కన్నా హీనమైనటువంటి సంస్కృతుల వెంట వెళుతున్నారు. ఎవరు ఎంత చేసుకుంటే అంత అని చెప్పారు పెద్దలు. ఎవడు తవ్వుకున్న గుంతలో వాడే పడతాడని చెప్పారు పెద్దలు. మీరు వెళ్ళినా మీకు అక్కడ జరిగేటటువంటి నష్టాన్ని మీరే తెలుసుకొని మళ్ళీ తిరిగి ఈ ధర్మం లోపలికి వస్తారని ఆశిస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని బాగా ప్రపంచంలో భ్రూణ హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. భారతదేశంతో పోల్చుకుంటే ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. అంగవైకల్యంతో పిల్లలు పుట్టడము, వివిధ రోగాలతో పుట్టడము, మూల వ్యాధులతో, గుప్త రోగాలతో పిల్లలు పుట్టడం లాంటివి ప్రపంచ దేశాల్లో చాలా జరుగుతున్నాయి. భారతదేశంలో అటువంటివి జరగవు. ఎందుకోసం అంటే భారతదేశంలో రిలేషన్షిప్ ఉన్నది. మీరు మోటుగా ఆలోచన చేయండి. మేనరికం చేసుకున్న వాళ్ళకే పిల్లలు చక్కగా పుట్టారంట. ఏదో ఒక లోపంతో, ఏదో ఒక పెద్ద అనారోగ్య సమస్యతో పిల్లలు పుడుతున్నారు. మేనరికం చేసుకోవడం వల్లనే అంగవైకల్యంతో పిల్లలు పుట్టేటప్పుడు ఒకవేళ ఎవరైనా స్త్రీలే కదా అని చెప్పేసి మన సోదరితో కానీ, సోదరీమణులతో కానివ్వండి, అక్కా చెల్లెలతో కానీ మనం కనుక ఒక తప్పు చేస్తే ఆ పుట్టే పిల్లలు కానివ్వండి, ఆ సంతతి కానివ్వండి, ఆ యొక్క జనరేషన్ కానివ్వండి భయంకరమైన లోపాలతో, భయంకరమైన రోగాలతో పుడతారని చెప్పేసి మన ఋషులు ఎప్పుడో వీటిని దర్శించి ఈ రిలేషన్షిప్స్ అనేది మన దేశంలో పెట్టారు, మన సనాతన ధర్మంలో. చూడండి మన ఋషులు ఎంత పెద్ద ద్రష్టలు, ఎంత దూరదృష్టి కలవాళ్ళు. మన సనాతన సాంప్రదాయంలో ఉన్న గురువులు కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి. ఎందుకోసమంటే ఆమె శరీరంలో, నీ శరీరంలో ప్రవహిస్తున్నది ఒకే రక్తం. ఒకే రక్తము, ఒకే బ్లడ్ రిలేషన్తో మనం కనుక కలయిక చెందించుకుంటే ఆ బ్లడ్ రిలేషన్, ఆ జీన్స్ అనేది సమున్నతంగా సమృద్ధి చెందక పుట్టే పిల్లలు అంగవైకల్యంతో పుట్టడము, భయంకరమైన లోపాలతో, రోగాలతో పుట్టడము, తద్వారా ఒక జనరేషన్ అనేది నాశనం అవుతుందని చెప్పేసి ముందే పసిగట్టి ఈ రిలేషన్షిప్ని, బంధాలని, బంధుత్వాలని మన పెద్దలు ఏర్పాటు చేశారు. రక్షాబంధనం అనే కార్యక్రమం వెనుక, రాఖీ పౌర్ణమి వెనుక ఇంత నిగూఢమైన అర్థము నిబిడీకృతమై ఉన్నది. అలా రాఖీ కట్టడం చేత ఆమెకు మనం దూరంగా ఉంటాము. చెల్లెలు, అక్క అనే భావనతో ఆమెకు మాతృస్థానమును, గౌరవ సూచనను, ఒక మంచి సమున్నతమైన స్థానం నుంచి ఆమె యందు మనం భక్తి ప్రవర్తులతో ఉంటాము. ప్రపంచ దేశాల్లో ఇవి ఉండవు. వాళ్లకు ఈ మాతృ స్వభావం కానీ, ఈ రిలేషన్షిప్ కానీ, అక్కా చెల్లెలని బంధాలు, బంధుత్వాలు ఏవీ ఉండవు. తత్కారణంగా వాళ్ళలో అనేకమైన రోగాలు, అనేకమైన సమస్యలు, అంగవైకల్యంతో కూడిన ఎన్నో భ్రూణ హత్యలు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నాయి. భారతదేశంలో రాఖీ పౌర్ణమి పుణ్యమా అని చెప్పేసి 99% ఇటువంటివి జరగవు. సనాతన ధర్మం నుండి వేరుబడి పాశవికమైనటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తూ అసలు ఏది మంచో ఏదో చెడో తెలియని వాళ్ళు కొంతమంది ప్రవర్తించడం చేత అక్కడక్కడ కొన్ని భ్రూణ హత్యలు సంభవించి ఉన్నప్పటికీ సనాతన సాంప్రదాయాలు పాటించి
మన హిందుత్వ ధర్మాన్ని ఎవరైతే బుడికి పుచ్చుకొని ఉంటారో వాళ్ళు ఇటువంటి అఘాయిత్యాలకు ఒడికట్టరు. ఇటువంటి పాశవికమైన ఆచారాలు జరగకుండా సమాజ శ్రేష్టత కోరి సమాజం యొక్క ఉన్నతి కోరి అందరి యొక్క మేలు కోరడం చేతనే భారతీయ వాంగ్మయాల్లో కానివ్వండి, మన హిందూ ధర్మంలో అనేక ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు, నిష్టలు పెట్టారు. ఎందుకోసం పెట్టారంటే భావితరాలు సుఖంగా ఉండాలని చెప్పేసి, సమాజ శ్రేష్టత కోరి సమాజం ఆరోగ్యంగా ఉండాలి, మనం బాగుండాలి, అందరు బాగుండాలని ఒక మంచి సంకల్పంతో ఈ రిలేషన్షిప్ కానివ్వండి, ఈ ఆచారాలు, కట్టుబాట్లు ఇవన్నీ మన ధర్మంలో పెట్టడం జరిగింది. రక్షాబంధనం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సమాజం యొక్క శ్రేష్టత, సాంఘిక దురాచారాలు తగ్గాలి, సమాజంలో అల్లర్లు తగ్గాలి, స్త్రీలకు యొక్క రక్షణ ఉండాలి, తత్కారణంగా సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మన గురువులు త్రికాల ద్రష్టలు, దూరదృష్టి కలవారు కాబట్టే ఈ రక్షాబంధనంను ప్రవేశపెట్టారు. అందరూ పురాణాల్లో చెప్పినటువంటి పద్ధతిగా మీరు రక్షాబంధనం చేసుకోండి, మీకు సకల ఆయురారోగ్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి కోరుకుంటూ, ఓం శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః.